వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై అభిప్రాయం అంటే ఇప్పుడు పర్లేదు, పర్ఫెక్టే. కానీ కాకపోతే అంత కొత్త కాబట్టి కొంచెం ఇప్పుడు అన్నీ సెట్ అయినాయి కదా. ఇప్పుడు పెట్టినాయి గ్రామ సభలు కానీ, కొత్త రేషన్ కార్డు ఇష్యూస్ కానీ అవన్నీ సరే. పరిపాలన ఇప్పుడైతే బాగానే ఉంది. చూద్దాం, ఇంకా వేస్తుంది, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడే కదా, ఇంకొక 1 year అయితే మొత్తం డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది కదా. ప్రజెంట్ అయితే పర్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా కాలేదు పూర్తిగా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా కూడా కొంచెం వెయిట్ చేయాలి సార్ కంపల్సరీ. ఇప్పుడే అంటే కూడా కొంచెం వాళ్ళు ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవన్నీ మొత్తం చదువుకోవడం, అప్పులు అవి ఇవన్నీ చదువుకోవడం కూడా టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి కొంచెం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా వెరీ గుడ్, ఓకే, ఫైన్. బాగా బ్యాడ్ అని చెప్పలేము, వెరీ గుడ్ అని చెప్పలేము. అనేది కూడా పర్లేదు. ఆయన తీసుకొచ్చిన రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఈ పెన్షన్ విషయంలో ఓకే, అది కూడా పర్లేదు. ఈయనకు కూడా కొంచెం టైం ఇచ్చి చూద్దాం, వెయిట్ చేస్తే తెలుస్తుంది కదా ఏందనేది. మీ పేరు సార్? నా పేరు మోహన్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? వ్యవసాయదారులకు అయితే ఇప్పుడు ఏం బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో బాగుండే, ఇప్పుడు ఏం బాగాలేదు. రైతులకు కానీ, మామూలుగా పని చేసుకునే వాళ్ళకి కానీ, జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు అయితే చాలా ఘోరంగా ఉంది. తెలంగాణ ఉన్నప్పుడే బాగుండే, 10 ఏళ్ళు తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలోనే బాగుండే. ఇప్పుడైతే ఏం బాగాలేదు. రుణమాఫీ జరగలేదు, నాకు ఎవరికి జరగలేదు. జరిగిన వాళ్ళకు కొంత ఒక 25% జరిగింది, జరిగిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏం జరగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ గారి పాలన చాలా బాగుండే, ఇప్పుడైతే ఏం బాగాలేదు. రాష్ట్రంలో రైతులకు ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? ఇప్పుడైతే రాష్ట్రంలో ఏం బాగాలేదన్న. నమస్తే సార్. హలో, కేసీఆర్ గారు పరిపాలన చేశారు. అయితే దాంట్లో వాళ్ళు చేసిన పరిపాలనలో ఏమి లేకుండా దోసేసుకొని వెళ్ళిపోయారు దేశం. ఇంక వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు పాపం, ఖాళీ ఖజానా చేతికి ఇచ్చిపోయారు. వీడు అప్పులు చేసి చూడు చేసినాడు. పేదోళ్ళు చాలా మంది కష్టాలు అనుభవిస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? గతంలో కేసీఆర్ ఏమో స్టార్టింగ్లో ఒక 2-3 సంవత్సరాలు మంచిగా చేశారు. ఆమెకి వాయించి సీటుకు వచ్చిన వాళ్ళందరూ దోచుకొని తినేసే ప్రాబ్లం అంతా అదే చేస్తారు. వాడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవాళ్ళే బాగుపడ్డారు, కానీ వేరెవరు బాగుపడలేదు కదా కేసీఆర్ పాలనలో. అంతదా, ఇంకేముంది. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? రాష్ట్రంలో అభివృద్ధి ఏం లేదు, అంత కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకొని తింటున్నారు. బీజేపీ మేము ముందు అంటారు, కేసీఆర్ మేము ముందు అంటాడు. అన్నిటికీ మన ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మేము ముందు చేస్తాము అని అంటారు. అట్లా కొట్టుకుంటున్నారు, కానీ ఇంకేం లేదు. టీవీలో డైలీ అదే చూపిస్తున్నారు, డైలీ కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్న దానికి ప్రయోజనం లేదు. బొమ్మతంగా పోతుందా ప్రయోజనం ఉంటుంది, ఇంకేం లేదు. నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు తిరుపతి. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తుంటా నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై మా అభిప్రాయం ఏంటంటే బాగానే ఉంది, పర్లేదు, మాకైతే నచ్చింది, బాగానే ఉంది. అన్ని పనులు చేస్తున్నాడు. కాకపోతే టైం పడుతుంది, వచ్చి సంవత్సరం అవుతుంది. ఇంకా రాను ఇంకా డెవలప్ చేస్తాడు, అంతే. ఇంకేం. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? రాష్ట్రంలో అభివృద్ధి అంటే పెరుగుతుంది, వేరే దేశాలు వెళ్ళి తెస్తున్నాడు కదా, మన దేశాలకు పెట్టుబడి అన్ని తెస్తున్నాడు కదా. టైం పడుతుంది, అప్పుడే కావాలంటే కాలేవు కదా. ఒక 2 సంవత్సరాలు అయితే డెవలప్ అయింది అనేది ఇంకా తెలుస్తుంది అందరికీ. ఇప్పుడైతే తెలియదు, ఏం లేదు. అప్పులలో ఉన్న తెలంగాణ అప్పులు కడుతున్నాడు, తర్వాత అన్ని డెవలప్ చేస్తాడు అలా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే చేసిండు, ఆయన గిట్ట చేయలేడనిలే, ఆయన అయితే చేసిండు. ఒకటే ప్రభుత్వం అయితే ఉండకూడదు కదా, అన్నీ ఉంటేనంటే అన్నీ వస్తాయి. ఒకటే ప్రభుత్వం అంటే రాను వాళ్ళే దోచుక తింటారు. అన్ని ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయిపోయాక మళ్ళీసారి వేరే ప్రభుత్వం అట్లా చేంజ్ చేస్తూ ఉండాలి. చేస్తుంటేనంటే ప్రభుత్వం చేస్తుంటారు. ఒకటే ప్రభుత్వం ఉంటే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? ఇదో ఫ్లవర్స్ బండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు కొత్తగా వచ్చారు, మాకు దాని గురించి అయితే ఏం తెలియదు. మాకు ఆయన నుంచి ఇంకేం అందుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఏమో రేషన్ కార్డులు ఏమో ఓపెన్ చేస్తా అంటున్నారు. దానికి అప్లై అయితే చేసామన్న వెళ్ళి, మళ్ళీ ఎప్పుడు ఇస్తారో వచ్చింటే బాగున్నా అనిపిస్తుంది. మాకు 12 సంవత్సరాల నుంచి అసలు మాకు రాలేదు కూడా, అసలు రేషన్ కార్డులు లేవులే మాకు. ఇప్పుడైతే ఇస్తామని అంటున్నారు, అప్లై చేసాం కానీ వచ్చింటే బాగున్నాం. ఇంకా ఈయనకు మాకు మొన్న ఏమన్నా పెద్దగా ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా వచ్చినా కూడా మాకు అందుబాటులో ఏం అందట్లేదు. రేషన్ కార్డు వల్ల ఏమన్నా ఉంటే రేషన్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడుగుతున్నారు.
ఏం చేయాలి, ఇంకా తప్పదు కదా, ఇంకా చేస్తాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆయన కూడా బాగానే చేశారు. మాకు రైతు బంధువులు కూడా ఇచ్చే వాళ్ళకు, రైతు ఉన్న వాళ్ళకు కూడా బాగానే ఇస్తున్నారు కదా, పర్లేదు, బాగానే ఉంది, బాగుంది. ఆయన బాగా చేశారు, ఈయన ఇప్పుడు మొదటి కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఉంది ఇంకా. అంటే ఈ 6 గ్యారెంటీలు అంటే ఎంతవరకు అందుతున్నాయండి? ఈ గ్యాస్ కానీ, ఈ ఉచిత కరెంట్ కానీ, బస్సు ప్రయాణం కానీ జరుగుతుందంటే ప్రయాణం తప్ప నాకు ఇంకా అందుబాటులో ఏమీ లేదు. బస్సు ప్రయాణం అయితే అంతుంది. దరఖాస్తు పెట్టారా ప్రతి దానికి? మొన్న పెట్టాము 6 గ్యారెంటీలు అంటే మొన్న పెట్టేసాం అనమాట.